హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 50 సంవత్సరాల పెన్షన్ చేస్తామని చెప్పారు. అయితే 50 సంవత్సరాలు నిండిన వారు పెన్షన్కి అప్లై చేయాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి, ఎప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు నిండిన మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 కులాలకు చెందిన వారు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. గతంలో పెన్షన్లకి మేము అప్లై చేసామండి, మాకు ఇంతవరకు పెన్షన్ అయితే రాలేదు. మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పెన్షన్కి మళ్ళీ అప్లై చేసుకోవాలా, లేక పాత పెన్షన్ అప్రూవ్డ్ అయింది కాబట్టి పాత పెన్షన్లే మనకు అమలు చేస్తారా అనే దానిపై మీకు డౌట్ అయితే ఉంటుంది. సో మనం కనుక గమనించినట్లయితే మనకు దీనికి సంబంధించి ఏ అప్డేట్ అయితే ఇంకా రాలేదండి. సో మనకు జూలై నెలలో పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన పెన్షన్లన్నీ పంపిణీ చేసేసిన తర్వాత ఈ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు తెలియజేస్తారు. సో మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా, అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాలా లేదా, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మనకి ఈ వివరాలన్నీ కూడా మనకు నెక్స్ట్ మంత్ అయితే విడుదల చేస్తారండి. నేను ఎప్పుడు అప్డేట్ వచ్చినా కానీ మీకు వెంటనే తెలియజేస్తాను. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారండి ప్రభుత్వం వారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త పెన్షన్స్ ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మరో 2-3 రోజుల్లో ఆప్షన్ ఎనేబుల్ చేస్తాము, ప్రజెంట్ వెబ్సైట్ అప్డేట్ చేస్తున్నాము అని గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో మనకు త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి. అలాగే మనకు కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవాలి అంటే 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్స్ అయితే కావాలి కదా. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి, ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలండి, అప్పుడే మనకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. దీనితో పాటుగా మనకు కరెంటు బిల్లు, అలాగే అర్బన్ ఏరియా ప్రాపర్టీ ఏదైనా ఉంటే మీకు సంబంధించింది ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మీటర్ అనేది ట్యాగ్ లైన్ చేయడానికి మీ యొక్క కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. అలాగే మనకు ఇవి సామాజిక పెన్షన్ల వారికి మాత్రమే. డిసబిలిటీస్ అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారండి. సో సదరం స్లాట్ అనేది మనం బుక్ చేసుకొని మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు సర్టిఫికేట్ అనేది కొన్ని రోజులకి ఇస్తారు, అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. సో సదరం సర్టిఫికేట్తో పాటు పైన నేను చెప్పిన ఆధార్ కార్డు అవన్నీ కూడా కావాలండి. అలాగే అర్హులు అంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే అర్హతలు ఏమి ఉండాలంటే మీ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు, అలాగే 4 వీలర్ అనేది ఉండకూడదు, 300 యూనిట్ కంటే కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు, ట్యాక్స్ అనేది పే చేయకూడదు. సో ఇలాంటి వాళ్ళందరూ 50 సంవత్సరాలకి పెన్షన్కి అప్లై చేసుకునే దానికి అనర్హులండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.